హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీకు డిగ్రీ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ ఏవైతే మనకి ఈ మండే నుండి అంటే 27th December 2021 నుండి ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి మనం ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మీకు ఎగ్జామ్లో పడతాయో ఆ టాపిక్స్ కోసం మనం సింపుల్గా క్లియర్ కట్ వేలో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ 3, 4, 5, 6 ఇంకా 4 సెమిస్టర్లు ఉన్నాయి. ఈ అన్ని సెమిస్టర్లు కూడా ఇంతవరకు మీరు ఎంతవరకు చదివారు, ఏంటి, ఎన్ని మిస్టేక్స్ చేశారు ఇవన్నీ మీకు తెలుసు. సో ఆ మిస్టేక్స్ ఏమీ లేకుండా క్లియర్ కట్గా అన్ని క్లాసెస్ మన ఛానల్లో మీకు దొరుకుతాయి. మన ఛానల్ని ఇనిషియల్గా స్టార్టింగ్ నుండి మీరు కనుక ఫాలో అయినట్లయితే మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా క్లియర్ కట్ వేలో అర్థమవుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ, అంటే మీకు ఇంకా తిరిగి ఉండదన్నమాట. అన్నీ కూడా మీరు చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యే ఒక స్ట్రాటజీ అనేది మన ఛానల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టైం వేస్ట్ ఎందుకు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈవెన్ ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సెమిస్టర్ 2వి వీటికి సంబంధించి కూడా అన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈవెన్ సెమిస్టర్ 5 వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళకు కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను, వరి ఏమొద్దు. అయితే ఇప్పుడు టాపిక్లో కనుక వచ్చినట్లయితే మనం ఈరోజు చెప్పుకునే టాపిక్స్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే చూశారు. ఇన్ ద సెన్స్ ఆల్రెడీ థంబ్నెయిల్ మీద మీరు చూసారమ్మా. ఏ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది థంబ్నెయిల్ పెట్టాను కదా. సో ఆ టాపిక్స్ ఇవే ఏంటి, కొలొకేషన్స్, సివి అంటే సివిని మనం కరికులం విటాయి అంటాము, అలాగే రెజ్యూమే. దీన్ని చాలామంది రెజ్యూమ్ అని పలుకుతారు. ఇట్ ఈజ్ నాట్ రెజ్యూమ్, ఇట్ ఈజ్ రెజ్యూమే. అంటే నౌనా వర్బా అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టి జాబ్కి అప్లై చేస్తాం చూడండి, దాన్ని మనం రెజ్యూమే అనాలి, రెజ్యూమ్ అనకూడదు. క్లియర్? ఓకే. అయితే ఈ టాపిక్స్ కోసం మాట్లాడుకుంటాము. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. సో డోంట్ మిస్ దిస్, ట్రై టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ 2 days మాత్రమే మీరు అందరూ ఎంత కష్టపడినా కూడా చదవగలరు. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్కి చదువుతున్నా కూడా సెమిస్టర్ 2కి సంబంధించి మీరు చదవలేరు. ఓకేనా? ఎంత కష్టపడినా కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఈ 2 days. సో డూ ద బెస్ట్ యూ కెన్ డూ. ఓకేనండి? ఓకే. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ కొలొకేషన్స్కి సంబంధించి చూద్దాం, ఆ తర్వాత రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కొలొకేషన్స్. క్లియర్ కట్గా నేను మీకు ముందు అంటే టాపిక్ చెప్పుకునే ముందు, ఎగ్జామ్లో పడే క్వశ్చన్స్ చెప్పే ముందు నార్మల్గా అసలు మనం మాట్లాడుకున్న టాపిక్కి సంబంధించి మినిమం నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. కాబట్టి నేను మీకు ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాను, ఫస్ట్ వినండి. ఇక్కడ చూడండి, కొలొకేషన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద 2 or more words దట్ గో టుగెదర్ ఆటోమేటికల్లీ వితౌట్ మచ్ ఎఫర్ట్ ఫాల్ అండర్ కొలొకేషన్స్. దీని మీనింగ్ ఏంటి అంటే మనం బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఏమి ఇచ్చాను చూడండి, సింప్లీ థింగ్స్ దట్ సౌండ్ గుడ్. అంటే నార్మల్గా మనం మాట్లాడతాం. సో మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ తెలుగులోనైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని కరెక్ట్గా వినగానే ఓకే ఇది కరెక్ట్ అనిపిస్తుంది, కొన్ని వినడానికి ఆక్వర్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఏవైతే కరెక్ట్గా ఉంటాయో అవి కొలొకేషన్స్. కొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఇచ్చాను చూడండి, టు మేక్ మనీ అంటే మనీ మేకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్, మనీ మేకింగ్ ఈజ్ వెరీ టఫ్. అంటే మనీ దగ్గర ఎప్పుడు కూడా మనం వాడే పదం ఏంటమ్మా? మేక్. ఓకే. అంతేగాని మనం ప్రొడ్యూస్ అని చెప్పి ఎక్కువగా అనం. ప్రొడ్యూస్ మనీ అని కూడా అనుకోవచ్చు, కానీ ఇట్ సౌండ్స్ బెటర్, అవునా కాదా? దీనికన్నా కరెక్ట్గా ఉండేది ఏంటి అంటే మేక్ మనీ. సో ఇలాంటివే మనం కొలొకేషన్స్ అంటాం అనమాట. ఏవైతే కరెక్ట్గా వినగానే మీకు ఇది రైట్ రా అనిపిస్తుంది చూడండి, వాటినే కొలొకేషన్స్ అంటాం. ఇక్కడ చూడండి, టు మేక్ టీ అంటే టీ పెట్టి అనడానికి టు మేక్ టీ చేయడం అంటారు. అంతేగాని దాన్ని డూ టీ అని మనం అనం అనమాట. ప్లీజ్ డూ టీ అనం, ప్లీజ్ మేక్ ఎ కప్ ఆఫ్ టీ ఇలా అంటాం అనమాట. అంటే మేక్ అనేది వాడతాం తప్ప డూ వాడడం. సో తెలుసుకోవాలి, ఇక్కడ మీనింగ్ మాత్రం మేక్ అన్న డూ అన్న ఒకటే. అర్థమవుతుందా నేను చెప్పేది? మీనింగ్ అనేది ఒకటే, కాకపోతే మనం వాడే విధానంలోని ఏది కరెక్ట్గా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వాడే వాటినే కొలొకేషన్స్ అంటాం అనమాట. సో ఇంకా ఫ్యూ ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇచ్చాను, అవన్నీ చూడండి. ముందు టైప్స్ చూద్దాం. అంటే కొలొకేషన్స్లో ఉన్న టైప్స్ ఫస్ట్ చూడండి, యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ప్లస్ నౌన్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్, వర్బ్ ప్లస్ ప్రపోజిషన్, వర్బ్ ప్లస్ యాడ్వర్బ్. అంటే ఫస్ట్ ఇవన్నీ టైప్స్ మాత్రమే. ఇవన్నీ ఇప్పుడు నేను నేర్చుకోలేదు సార్ ఎగ్జామ్ కంటే అక్కర్లేదు. మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాను, అవి నేర్చుకుంటే మ్యాక్సిమం అందులోంచి వస్తాయి.
అలాగే మీ కామన్ సెన్స్తో కూడా కొన్ని డైరెక్ట్గా మీరు పెట్టగలుగుతారు. ఓకేనండి. సో నో వర్రీ, మీకు ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడానికి మాత్రమే ఇస్తున్నాను అనమాట. అయితే ఇవన్నీ కావాలంటే మీకు సింపుల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకోవాలి అంటే ఈ 2 డేస్లో సాధ్యమైతే కాదు కదా. మనం ఇన్డెప్త్గా ఓకేనా కంప్లీట్ నాలెడ్జ్తో నేర్చుకోవాలి అంటే దాని మీద వీడియోస్ అయితే నేను చేస్తాను. సో ప్రస్తుతానికి మీకు ఎగ్జామ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. 2 డేస్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఇచ్చానమాట. సో ఆ లిస్ట్ అనేది చూద్దాం. ఓకేనా. సో ఆ లిస్ట్ కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ లిస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా ఈ లిస్ట్లో అన్నీ మీరు చదివితే మ్యాక్సిమం సరిపోతాయి అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి. సో చూడండి, లిస్ట్ అనేది కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఓకేనా. కంప్లీట్లీ సాటిస్ఫైడ్, వెల్ అటెంప్టెడ్, యాంప్లీ రివార్డెడ్, ఇవన్నీ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇవన్నీ అని. ఏం కాదు, మీకు వాడు ఇచ్చిన సెంటెన్సెస్లో ఇవి మిస్టేక్స్ అంటే మిస్టేక్ చేసి ఇస్తాడనమాట. అంటే కంప్లీట్లీ సాటిస్ఫై అని ఇస్తాడు, లేదా కంప్లీట్ సాటిస్ఫైడ్ అని ఇస్తాడు. చూడగానే మీరు అనుకోవాలి కంప్లీట్ సాటిస్ఫై ఎక్కడైనా ఉంటుందా అసలు ఇంగ్లీష్లో? ఆ కాంబినేషన్ అనేది ఉండదు. అప్పుడు మీ మైండ్కి రావాల్సింది ఏంటంటే అది కంప్లీటెడో కాదు, సింపుల్గా కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అని మీరు తెలుసుకోగలగాలి. అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఆ విధంగా మీకు కామన్ సెన్స్ బట్టి ఓకేనండి, కామన్ సెన్స్ బట్టి బేసిక్గా ఇంగ్లీష్లో పదాలు ఎలాంటివి అంటే జంటలు అనమాట, జంట పదాలు ఇవన్నీ ఓకేనండి తెలుసుకోగలగాలి. సెకండ్ చూడండి, వెల్ అటెంప్టెడ్. ఇప్పుడు వెల్ అటెంప్టెడ్ అంటాం కానీ వెల్ అటెంప్ట్ లేదా వెల్ అంటే ఇంకా వెల్ అనేది ఉంది కాబట్టి వెల్ అనేది దాని పట్ల గుడ్డు పెట్టి ఇలా కాకుండా సింపుల్గా చెప్పాలి ఎప్పుడు కూడా వెల్ అటెంప్టెడ్. అర్థమవుతుందా? అలాగే యాంప్లీ రివార్డెడ్. ఓకేనండి, యాంప్లీ రివార్డెడ్. ఇక్కడ కంప్లీట్లీ, వెల్, యాంప్లీ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అమ్మ. అంటే అసలు యాడ్వర్బు, యాడ్జెక్టివ్, నౌను ఈ విధంగా మాట్లాడితే మనకు అంత బేగా అర్థం అవ్వదు. ఎందుకంటే మనం బేసిక్స్ నుంచి రావాలి. సో దానికి సంబంధించి వేరేగా మనం క్లాస్ అయితే తీసుకుందాం. బేసిక్గా ఇవి మీరు మైండ్లో పెట్టేసుకోండి. అర్థమవుతుందా? బేసిక్ ఇవి మైండ్లో పెట్టుకోండి. అంటే ఇది వస్తే అదే రావాలని. సో యాంప్లీ రివార్డెడ్. ఓకేనండి. సో యాంప్లీ అంటే ఫుల్లీ అన్నట్టు, అంటే విస్తరంగా, కంప్లీట్గా. ఓకేనండి. అలాగే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. అలాగే బంపర్ ఆఫర్. చూడండి, బంపర్ ఆఫర్ అనే అంటాం ఎక్కువగా. ఓకేనండి. సూపర్ ఆఫర్ ఇలా డిఫరెంట్గా ఏం పెట్టుకోము. బంపర్ ఆఫర్ ఇలాంటివి మీకు తెలిసిపోతాయి కామన్ సెన్స్కి, ఎందుకంటే వీ కీప్ లిజనింగ్ దీస్ థింగ్స్ రైట్. అలాగే రిచ్ కలర్స్ అనాలి. ఓకేనా, రిచ్ కలర్స్ లేదా బ్రైట్ కలర్స్ అని కూడా అనొచ్చమ్మా. అలాగే ఏ సర్జ్ ఆఫ్ యాంగర్. చూడండి, ఏ సర్జ్ ఆఫ్ యాంగర్ అంటే నౌన్ అనమాట ఇది. ఓకేనా, నౌన్కి సంబంధించి ఏ సర్జ్ ఆఫ్ యాంగర్. అలాగే ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. ఈ విధంగా రావాలన్నమాట. ఓకేనా, గ్రూప్ ఆఫ్ పోయమ్స్ అనకూడదు, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అనే అనాలి, అలా అనమాట. అలాగే లయన్స్ రోర్. ఇక్కడ క్లియర్గా చూడండి, లయన్స్ రోర్. ఓకేనండి, లేదా లయన్ రోర్స్. ఇక్కడ వినండి, లయన్స్ రోర్ అంటే లయన్స్ అనేది ప్లూరల్ వచ్చినప్పుడు రోర్ వచ్చింది అంటే V1 వచ్చింది. V1 అంటే వర్బమ్. ఇక్కడ ఒకవేళ ప్లూరల్ కాకుండా సింగులర్ వచ్చింది అనుకోండి, అంటే లయన్ వచ్చింది అనుకోండి, రోర్స్ వస్తుంది. ఓకేనండి, అంటే V1 అనే వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది. ఇది మీకు మామూలుగా టెన్సెస్ ఎవరికైతే వచ్చో వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ రాకపోతే మీరేం వరీ కాకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ వస్తే ఇక్కడ ఆర్ రాదు, ఎస్ రాదు. ఒకవేళ ఇక్కడ ఎస్ రాకపోతే ఇక్కడ ఎస్ వస్తుంది. ఇక్కడ ఎస్ ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇది మీరు ఎలా తెలుసుకోవాలి? అన్నింటికి అలా పెట్టేయాలంటే ఇలా టాట్లకి పెట్టేస్తారా? కాదు. సెంటెన్స్లోని సబ్జెక్టు వర్బు పక్కన వచ్చినప్పుడు ఇది సబ్జెక్టు, ఇది వర్బు. ఓకేనండి, అది మీరు తెలుసుకోవాలన్నమాట. సో సబ్జెక్ట్ వస్తుందా, రావట్లేదా, సబ్జెక్ట్ వెంటనే వర్బ్ వస్తుందా లేదా, ఈ రెండు పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కాన్సెప్ట్ అప్లై అవుతుంది. మీకు అర్థమవుతుందా? సబ్జెక్ట్ పక్కన వర్బ్. సబ్జెక్ట్ అంటే హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే, ఇవి వినే ఉంటారు. సో మీకు ఇంగ్లీష్ గ్రామర్ మీద కొద్దిగా పట్టుంటే ఇవన్నీ తెలుస్తాయి. అలాగే బర్డ్స్ చిర్ప్ అంటే బర్డ్స్ అంటే గ్రూప్ కాబట్టి చిర్ప్ వస్తుంది. ఒకవేళ సింగిల్ బర్డ్ అనుకోండి చిర్ప్స్ వస్తుంది. ఎస్, చిర్ప్స్. ఓకేనా. అలాగే కమిట్ సూసైడ్ ఇవి మనం బాగా వింటాం. ఓకేనా. అలాగే మేక్ టీ అనాలి, డూ టీ అనకూడదు. వాష్ డిషెస్ అనాలి. అలాగే చూడండి నెక్స్ట్ బర్స్ట్ ఇంటూ టీయర్స్ అనాలి. ఇవి ప్రిపోజిషన్కి సంబంధించి అనమాట. సో బర్స్ట్ టు టీయర్స్ అనకూడదు, ఇంటూ అనే వర్డ్ రావాలి. అలాగే ఆస్క్ ఫర్ సంథింగ్. ఓకేనా, ఆస్క్ ఫర్ సంథింగ్. అలాగే అగ్రీ టు ఏ ప్రపోజల్కి అగ్రీ అవ్వాలి కాబట్టి టూ రావాలి అక్కడ. అగ్రీ టు, ఆస్క్ ఫర్, బర్స్ట్ ఇంటూ, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇంకా క్రై లౌడ్లీ, ఇది మనకు తెలిసిందే, క్రై లౌడ్లీ. అలాగే సే క్లియర్లీ,
ఫాస్ట్ ట్రైన్ మీకు ఎగ్జామ్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎలాగేస్తాడు అనుకుంటారు, క్విక్ ఇస్తాడు. ఇక్కడ ఫాస్ట్ అన్నా క్విక్ అన్నా ఒకటే, ఓకేనా. ఫాస్ట్ అన్నా క్విక్ అన్నా ఒకటే. కానీ క్విక్ ట్రైన్ అనేది ఎప్పుడైనా విన్నామో మనం వినగానే ముందు అది ఇదేంటి ఇలాగా అనిపిస్తుంది. సో అలాగ ఏదైతే మీకు కరెక్ట్గా సౌండింగ్ లేదో అది కొలకేషన్ కాదనమాట, ఓకేనండి. ఇది కొలకేషన్, ఓకేనా. ఫాస్ట్ ట్రైన్. అలాగే హెవీ రైన్ అని మీకు తెలుసు, కానీ వాడు ఎగ్జామ్లో ఎలాగిస్తాడు ఇస్తే హ్యూజ్ రెయిన్ అని ఇస్తాడు. హ్యూజ్ అన్నా ఎక్కువే, హెవీ అన్నా ఎక్కువే, కానీ హెవీ రైన్ సౌండ్స్ బెటర్, అవునా. అలాంటివి చూసుకోవాలన్నమాట. అలాగే ఇవన్నీ రైట్లు. మేక్ అన్ అపాయింట్మెంట్ అనొచ్చు, ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ అనొచ్చు, బుక్ అన్ అపాయింట్మెంట్ అనొచ్చు. ఏదైనా సరే వీటిలో ఏదైనా రైటే, ఏదైనా వాడుకోవచ్చు మీరు, ఓకేనండి. గుడ్ ఎట్ అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఐ ఆమ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, ఐ ఆమ్ గుడ్ ఇన్ తెలుగు, ఐ ఆమ్ గుడ్ ఇన్ కెనడా అంటాం. గుడ్ ఇన్ అని ఎప్పుడు అనకూడదమ్మా. మీరు ఏదైనా స్కిల్లోని గుడ్ అయ్యి ఒకవేళ మీకు టాలెంట్ ఉంటే అది మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎట్ అనే పదం వాడాలి. అంటే గుడ్ ఎట్, ఐ ఆమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఐ ఆమ్ గుడ్ ఎట్ డూయింగ్, ఐ ఆమ్ గుడ్ ఎట్ డాన్సింగ్. ఈ విధంగా మీరు చెప్పుకోవాలి. ఎట్ అనేది వాడాలన్నమాట, గుర్తుంచుకోండి గుడ్ తర్వాత ఎప్పుడు. అలాగే ఎడిక్ట్ తర్వాత టూవే రావాలి. ఈజ్ ఎడిక్టెడ్ టు, ఓకేనా, ఎడిక్టెడ్ టు అలాగా. నెక్స్ట్ లాఫ్ తర్వాత ఎట్ రావాలి. ఈ విధంగా మీకు ఈ లిస్ట్ కనబడుతుంది కదా, చదివేయడమే. ఫార్మర్ ప్రెసిడెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్మర్ ప్రెసిడెంట్ అంటే ఆల్రెడీ టెన్యూరిటీ అయిపోయిన వాళ్ళు అనమాట, అంటే ఇప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్, ఓకేనంటే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైతే వాళ్ళ అంటే అయిపోయింది, వాళ్ళ టెన్యూర్ అయిపోయాక ఇంకొకరు ఎవరో ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్నారు, ప్రెజెంట్ ఉన్న వాళ్ళు కాదు, ఓకేనా. వాళ్ళని ఫార్మర్ అంటారు, ఇది మీకు తెలుసు. వాడు ఎగ్జామ్లు ఎలాగేస్తాడు, బిఫోర్ అని ఇస్తాడు. అంటే బిఫోర్ ప్రెసిడెంట్ అంటే ముందు ప్రెసిడెంట్ అని ఇస్తాడు. బిఫోర్ ప్రెసిడెంట్ అనేది వాడకూడదు, దానికే ఫార్మర్ అని మీరు రాసుకోవాలి. ఫార్మర్ అంటే ఆల్రెడీ అయిపోయిన వాళ్ళది అనమాట, ఎవరిదైతే టెన్యూరిటీ అయిపోయిందో వాళ్ళది. అలాగే హ్యాడ్ ఏ పార్టీ అనాలన్నమాట, డన్ పార్టీ ఇలాంటివి అనకూడదు, హ్యాడ్ ఏ పార్టీ. అలాగే హెవీ ట్రాఫిక్ అనాలి, మైనర్ ఎర్రర్స్ అనాలి, లిటిల్ ఎర్రర్స్ అనకూడదు, మైనర్ ఎర్రర్స్. ఇవి చేంజెస్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే అనకూడదో అవి ఇవి ఒకటే మీనింగ్, కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి, అవి కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటాయి, అది మీరు తెలుసుకోవాలి. అలాగే యాంగ్రీ విత్, యాంగ్రీ ఎట్ కూడా వస్తుంది సిచ్యువేషన్స్ బట్టి, కానీ ఒక పర్సన్తో అన్నప్పుడు మీరు యాంగ్రీ విత్ వాడితే బెటర్. అలాగే బిగ్ సర్ప్రైజ్ మాత్రం అనాలి. కేస్ స్టడీ అనాలి, కేస్ స్టడీ. ఈ విధంగా ఇవి కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇలాంటివి మీకు బుక్స్లో ఇంకా కొన్ని ఉంటాయి. ఒక అండర్స్టాండింగ్ అయితే మీకు వచ్చింది కదా, ఇవి నేర్చుకోండి, ఓకేనా. బుక్స్లో ఇంకా ఉంటే అది ఒకసారి చూసినా సరే సరిపోతుంది. కొన్ని కామన్ సెన్స్తో డైరెక్ట్గా మీరే చేయగలుగుతారు. ఇది మన ఫస్ట్ టాపిక్ ఏదైతే కొలకేషన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఉన్న 2 ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. సివి. సో మీకు చెప్పాను కదండి, సివి అంటే కరికులం విటాయి, రెజ్యూమే, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఒక తేడా, చాలామంది సివి అన్న రెజ్యూమే అన్న ఒకటే అనుకుంటారు. చిన్న డిఫరెన్స్ ఉన్నది. అఫ్ కోర్స్ రెండు ఒకటే, కానీ చిన్న డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీరు తెలుసుకోవాలి, ఓకేనండి. అయితే రెండింటికి డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూద్దరు. ఫస్ట్ సివి స్టాండ్స్ ఫర్ కరికులం విటాయి. సివి అంటే ఏంటండి, కరికులం విటాయి. ఇట్ మీన్స్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. సివి అంటే అర్థమే కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. మన లైఫ్కి సంబంధించిందంతా ఏదైతే జరిగిందో దాని అర్థం అనమాట, ఓకేనా. కోర్స్. ఏ సివి ఈజ్ ఏ వెరీ ఇన్-డెప్త్ డాక్యుమెంట్ దట్ డిస్క్రైబ్స్ యువర్ కెరీర్ జర్నీ స్టెప్ బై స్టెప్ ఇంక్లూడింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సివి అనేది ఇన్డెప్త్గా మీ లైఫ్లో ఏ పాయింట్స్ జరిగాయి, మీరు ఎప్పుడు చదువుకున్నారు, మీరు అసలు ఏంటి, ఇవన్నీ మీ విషయాలు మొత్తం కంప్లీట్ బ్రీఫింగ్ అనేది ఏదైతే ఉన్నదో ఒక ఫామ్, దాన్నే సివి అని అంటారు. కంప్లీట్ బ్రీఫింగ్ మీకోసం ఇస్తే దాన్నే సివి అంటారు. మరి రెజ్యూమే అంటే ఏంటి? ఏ రెజ్యూమే ఈజ్ ఏ షార్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ డాక్యుమెంట్ క్రియేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జాబ్. సో జాబ్కి మెయిన్గా మనం రెజ్యూమే అనేది ఇస్తాము. ఇది మనకి స్ట్రైట్ టు ద పాయింట్ ఓన్లీ, అంటే ఆ జాబ్ దేనికి, దానికి సంబంధించిన స్కిల్ మీ దగ్గర ఉన్నది. సో ఆ ఆబ్జెక్టివ్ రాసి నా స్కిల్ ఇది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇలా మెయిన్ పాయింట్స్ అన్నీ డైరెక్ట్గా అంటే మీ పర్సనల్ ఇష్యూస్ అన్నీ మాట్లాడకుండా ఓన్లీ డైరెక్ట్గా జాబ్కి సంబంధించిన పాయింట్స్ మాత్రమే మాట్లాడితే అది రెజ్యూమే. సివి అనేది మీకు 2 to 3 పేజెస్ ఉంటుంది, అర్థమవుతుందా? సివి మీకు 2 to 3 పేజెస్ ఉంటుంది, బట్ రెజ్యూమే అనేది ఓన్లీ 1.5లో అయిపోతుంది, మోస్ట్లీ 1, ఓకేనా. సో ఇది షార్ట్, ఇది లాంగ్ అనమాట. సో పర్టికులర్గా ఇన్ని పేజీలే ఉండాలని చెప్పి సివికి ఎప్పుడు అనరు, బట్ రెజ్యూమే షుడ్ బి 1 or 1.5 అంతే.
అర్థమవుతుందా? సో ఇది సీవీకి రెజ్యూమేకి ఉన్న తేడా అనమాట. సో నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను, అవి చూసేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి, మీకు అది చూస్తే తెలిసిపోద్ది. ఫస్ట్ సీవీకి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫర్ ద పోస్ట్ ఆఫ్ రీసెర్చ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ. సో అంటే ఏ పోస్ట్కి సంబంధించండి, రీసెర్చ్ అసిస్టెంట్ అనమాట. ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే సీవీ మీరు ఎలా రాయాలి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా బుక్లో నోట్ చేసుకోండి, క్లియర్గా మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ రాయాలి. ఆబ్జెక్టివ్ ఏంటి? టు జాయిన్ ఏ పొజిషన్ దట్ అలోస్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఇన్ డెవలపింగ్ క్రియేటివ్ టీచింగ్ మెథడాలజీస్. సో ఒక మంచి పొజిషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఏదైతే నాకున్న స్కిల్స్ని డెవలప్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తుందో అన్నిటికీ ఒక మీనింగ్ రాస్తారు. ఆ తర్వాత డీటెయిల్స్లోకి వచ్చేసరికి నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సెక్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది, అలాగే మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, ఇవన్నీ రాయాలన్నమాట. చూసారా, అన్నీ ఉన్నాయి, మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి ఇవన్నీ ఉన్నాయి చూసారా, అందుకే ఇది సీవీ అయ్యింది. ఓకేనా, ఇంకా దీని కంటిన్యూషన్ ఉన్నది, అర్థమైంది కదా, దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఓకేనా, మీ ఎగ్జామ్కి సంబంధించి నేను ఎలా ఇచ్చానో అలా రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ మీరు చూసినట్లయితే సీవీ కంటిన్యూషన్ చూద్దాం. రిలీజియను, ఓకేనండి, నేషనాలిటీ తర్వాత రిలీజియను, మొబైల్ నెంబరు, మెయిల్ నెంబర్ ఉంటుంది కదా, మెయిల్ ఐడి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇది ఒక బాక్స్ విధంగా రాయాలి. యాక్చువల్గా బాక్స్ వేయలేదు, సో బాక్స్ వేసి మీరు సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద కోర్సు, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషను, ఇయర్స్, పర్సంటేజ్. సో 1 2 3 4 5 ఈయన 5 రాశారు. మీకు ఎగ్జామ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు వేయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఈయన పిహెచ్డి చేశారు, ఎంఏ చేశారు, బిఏ చేశారు, ఇంటర్, ఎస్ఎస్సి. ఓకేనా, అంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి అన్నీ చేయడం వల్ల మీకు 5 వచ్చాయి అనమాట. ఒకవేళ మీరు డిగ్రీ వరకు అనుకోండి, డిగ్రీ వరకు చేయండి. ఓకేనా, ఆ విధంగా రాసుకోవాలి అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకేనండి, మీకు ఇచ్చిన క్వశ్చన్ బట్టి. సో ఇది ఏ ఇన్స్టిట్యూషను, ఏఎన్యూ గుంటూరులో చేశారు, ఇప్పుడు జాయిన్ అయ్యారు, కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి పర్సంటేజ్ వేయలేదు. అలాగే ఎస్వి యూనివర్సిటీ 2015 నుండి 2017 మధ్యలో జరిగింది, 85% వచ్చింది. అలాగే ఇదొకటి పిఎస్ఎం డిగ్రీ, అలాగే గవర్నమెంట్ జూనియర్, ఇలా అన్నీ మీరు ఏ కాలేజ్లో చదివారు లేదా ఏ స్కూల్లో చదివారు, మీ పర్సంటేజ్ అంతా ఏ ఇయర్లో జరిగింది, ఇవన్నీ రాస్తారు. ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్ అనమాట. టెక్నికల్ స్కిల్స్ అంటే చూడండి, కాంపిటేషనల్ లింగ్విస్టిక్స్, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు ఇచ్చిన దాన్ని బట్టి టెక్నికల్ స్కిల్స్ మీకు ఇంకేమైనా ఉంటే అవన్నీ రాసుకోవచ్చు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, పార్ట్ టైం టీచర్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్కి టీచర్ అనమాట, యాజ్ ఎ టీచర్ 6 years. అలాగే లాంగ్వేజెస్ నోన్ ఏంటి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అలాగే ఫైనల్గా మీకు ఇక్కడ డేటు, అలాగే పేరు, అంటే ఏ ఊరు అనేది రాస్తారు కదండి, సో డేట్ అవి రాసి సిగ్నేచర్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది బేసిక్గా మీరు ఎలా రాయాలంటే ఇదనమాట. ఓకేనండి, సో దిస్ ఈజ్ సీవీ ఎలా ఉండాలంటే ఇదనమాట ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం రెజ్యూమే చూద్దాం. రెజ్యూమే కూడా ఒకసారి చూసియండి. సో రెజ్యూమే చూడండి, సింపుల్గా ఉంటుంది, ఏంటి దానంత ఉండదు అనమాట. సో ఇది కూడా ఫర్ ద పోస్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఎమినెంట్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్మ్. సో ఇక్కడ కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద మీరు పోస్ట్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇది రాశాడు అనమాట, ఒక వ్యక్తి ఎవరో ఒకరు. సో ఇక్కడ మనం రెజ్యూమే ఆఫ్ రెహనా సుల్తానా, ఒక లేడీ కోసం అయితే చెప్తున్నాం. సో డైరెక్ట్గా ఇక్కడ మీరు నేమ్ ఏం పెట్టకుండా వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్. అంటే ఇప్పుడు ఒక విషయం అండి, మీకు ఈ రెజ్యూమే అవనియండి లేదా కరికులం పెట్టాయి అవనియండి, వీటిలో ఎన్నో టైప్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద పర్పస్ అనమాట. సో మీరు పర్పస్ బట్టి రాయాల్సి ఉంటుంది. నేను మీకు బేసిక్గా ఎగ్జామ్కి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ అంతే చెప్తున్నాను, అర్థమవుతుందా? సో ఇదే ఫైనల్ అని కాదు, ఎన్ని రకాలుగా రాయొచ్చు, ఇంకా చాలా టైప్స్ కూడా మనకు ఉంటాయి. ప్రొఫెషనల్గా రాయొచ్చు, నార్మల్గా రాయొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్వశ్చన్ అనమాట. అంటే క్వశ్చన్కి సంబంధించి రాయాలి, మన పర్పస్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ రెహనా సుల్తానా, డాక్టర్ ఆఫ్, ఆయన వాళ్ళ ఫాదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, హౌస్ నెంబరు, స్ట్రీటు, ఏరియా అయిపోయింది. ఓకేనా, పిన్ కోడ్, అండ్ ఫైనల్లీ ఊరు. ఆ తర్వాత ఏంటంటే ఆబ్జెక్టివ్ చూడండి క్లియర్గా. ఆబ్జెక్టివ్ మీరు చూసినట్లయితే ఆస్పైరింగ్ టు జాయిన్ ఎ ఫర్మ్ దట్ ఎన్హాన్సెస్ మై కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ టు బీ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఏదైనా సరే అమ్మడం. ఓకేనండి, సెల్ చేయడానికి అదే కదా పర్పస్ అనేది. కాబట్టి ఎలాంటిదైనా నేను సెల్ చేసే విధంగా నాకు ఈ యొక్క జాబ్ అనేది ఉపయోగపడుతుందని కోరుతున్నాను అన్నట్టుగా మీనింగ్ మీరు ఓన్గా రాసుకోవాలి. ఆ తర్వాత నేను ఇచ్చింది రాసినా సరిపోద్ది. ఎక్స్పీరియన్స్, పార్ట్ టైం పిఆర్ఓ ఆఫ్ కార్పొరేట్ కాలేజెస్, అంటే 3 years పిఆర్ఓ కింద వర్క్ చేశారు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి డైరెక్ట్గా మీరు 2018 to 20
ఎంబీఏ ఎంకే మేనేజ్మెంట్ 81%. అలా డైరెక్ట్ రాసేయచ్చు అనమాట ఇన్ఫర్మేషన్. అలాగే రిలీజియన్, సో ఇది ఇందాకలదండి. సో ఇదిగోండి దీని కంటిన్యూషన్ చూపిస్తాను చూడండి. ఎస్, ఇక్కడ ఉన్నది చూడండి అమ్మా. 2015 to 2018 అన్వార్లూమ్ డిగ్రీ కాలేజ్ 86%, 13 to 15 మేధా డిగ్రీ కాలేజ్, 12 to 13 అంటే ఇంటర్ 10th డిగ్రీ అన్నీ రాస్తారనమాట పర్సంటేజ్లు. డైరెక్ట్గా టెక్నికల్ స్కిల్స్, క్యాపబుల్ ఆఫ్ క్రియేటింగ్ ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్, సో అలాగా క్రియేట్ చేయగలుగుతారు. అలాగే లాంగ్వేజెస్ నోన్ ఏంటి, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, ప్లేసు, డేటు, సిగ్నేచరు, ఇంతే. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సీవీకి అలాగే రెజ్యూమేకి తేడా ఉంది. సో ఎగ్జామ్లో మీకు సీవీ ఇస్తాడు, రెజ్యూమే ఇస్తాడు, రెండు ఇస్తాడు, లేదా ఆప్షన్ కింద ఇవ్వచ్చు. సో ఏమి ఇచ్చినా కూడా తేడా అనేది అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు రాయాలన్నమాట. ఇలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. ఇంకా మీకు క్వశ్చన్ ఆన్సర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఇంగ్లీష్కి సంబంధించి పెట్టాలంటే చెప్పండి. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయినంతలోనే ఇవన్నీ కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.